సహోదరి సహోదరులారా, ఇదిగో నువ్వు ఎవరు అయినప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ స్థితిగతులు ఏదైనప్పటికీ ఒకసారి ఈ మాట జాగ్రత్తగా విను. అబ్రహాముకు నీతిగా ఎంచబడింది ఏంటిదయ్యా అంటే అబ్రహాములోని విశ్వాసం. ఈరోజు నీకు కూడా నీతిగా ఎంచబడేది ఏదైనా ఉన్నది అంటే నీ తెలివి కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ అందచందాలు కాదు, నీ బలము, నీ యొక్క జ్ఞానము ఏది నిన్ను నీతిమంతునిగా చేయదు. నీ విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. యేసు ప్రభువారు తిరిగి లేచిన పునరుద్ధానపు శక్తి నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. ఇదిగో నీ అపరాధముల కొరకు యేసుక్రీస్తు చనిపోయి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నిన్ను నీతిమంతునిగా చేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. కనుక ఈరోజు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో అబ్రహాము దేవుడు ఎలాంటి వాడని పౌలు చెప్తున్నాడు.